హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీక్లో అయిన 7 టెక్ అప్డేట్స్ ఏంటో వన్ బై వన్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఇలాంటి టెక్ అప్డేట్స్ ఎవ్రీ సాటర్డే వస్తుంది అండ్ మోస్ట్ రిలేటెడ్ వీడియోస్ ఎవ్రీ మండే వస్తుంది అనమాట మన ఛానల్లో. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నేను క్లియర్ చేయడం వీడియోని స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ టెక్ అప్డేట్ వచ్చి ఫాల్కన్ H1R నుంచి అన్నమాట. సో ఈ ఫాల్కన్ H1R అన్నది ఒక రీజనింగ్ బేస్డ్ మోడల్. సో ఇది ఒక 7 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. అండ్ దీన్ని బిల్డ్ చేసిన కంపెనీ ఏంటంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్. అండ్ దీనిలో స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఇది అవ్వడానికి 7 బిలియన్ పారామీటర్ మోడల్ అయినా సరే ఇది దీనికన్నా పెద్ద మోడల్స్ ఉంటాయి కదా, 32 బిలియన్ పారామీటర్ మోడల్స్ అలా. సో వాటితో కంపేర్ చేస్తే ఈ మోడల్ ఆ మోడల్స్ని అవుట్ పర్ఫామ్ చేసింది కోడింగ్ అండ్ మ్యాథ్ బెంచ్ మార్క్స్లో. సో ఇది ఎలా చేసింది అంటే వీళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ మాంబా అని చెప్పి ఒక హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతున్నారు. సో దాని వల్ల 7 బిలియన్ పారామీటర్ మోడల్ అయినా సరే దీనికన్నా పెద్ద సైజ్ మోడల్స్ ని అవుట్ పర్ఫామ్ చేసింది అన్నమాట. అండ్ నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చి ఓపెన్ ఏఐ నుంచి. సో ఓపెన్ ఏఐ మీకు అందరికీ తెలుసు కదా, సో ChatGPT పేరెంట్ కంపెనీ అనమాట ఓపెన్ ఏఐ అంటే. సో రీసెంట్ గా ఓపెన్ ఏఐ మర్జ్ ల్యాబ్స్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఈ మర్జ్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ ఏఐ స్పేస్ ఫోకస్డ్ అనమాట. సో ఫిజికల్ ఏఐ అంటే ఇప్పుడు ఈ రోబోటిక్స్ అవి వస్తాయి కదా, సో ఆ రోబోటిక్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఈ మర్జ్ ల్యాబ్స్. సో ఇప్పుడు ఈ మర్జ్ ల్యాబ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఓపెన్ ఏఐ. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇంతకు ముందు ఓన్లీ SaaS ప్రోడక్ట్స్ లేకపోతే ఇప్పుడు ఒక ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేస్తే దాన్ని ఒక కంపెనీ అక్వైర్ చేయడమో లేకపోతే ఆ కంపెనీలో హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయడమో అయ్యేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి రోబోటిక్ ఫోకస్ కంపెనీస్ కానీ అటానమస్ కార్స్ ఫోకస్ కంపెనీస్ కానీ వీటికి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి గూగుల్ నుంచి అనమాట. సో గూగుల్ అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఏంటి ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే ఇప్పుడు వరకు మనకి డార్క్ వెబ్ లో మన డీటెయిల్స్ కానీ ఏదైనా లీక్ అయితే ఇది స్కాన్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ దొరికి అనుకోండి, సో మనకి నోటిఫై చేస్తుంది గూగుల్. సో బేసిక్గా ఈ టూల్ ఏం చేస్తుంది, డార్క్ వెబ్ లో డేటా బ్రీచ్ అయినప్పుడు స్కాన్ చేస్తుంది ఎవరెవరు డీటెయిల్స్ ఉన్నాయి, ఒకవేళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి నోటిఫై చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఈ టూల్ని గూగుల్ అయితే అఫీషియల్గా షట్ డౌన్ చేస్తుంది. సో లాస్ట్ స్కాన్ జనవరిలో ఎప్పుడో రన్ చేసింది అండ్ Feb 16 నుంచి ఇంకా కంప్లీట్ షట్ డౌన్ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా అసలు ఒకసారి కూడా స్కాన్ చేయదు డార్క్ వెబ్ని మన డీటెయిల్స్ కోసం. సో గూగుల్ చెప్తున్న రీజన్ ఏంటంటే అది ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా జనాల్లోకి వెళ్ళట్లేదు, సో అంత యూస్ఫుల్గా లేదు జనాలకి అని చెప్తుంది. సో అందువల్ల టూల్ అయితే మొత్తానికి షట్ డౌన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి సేమ్ ఫంక్షనాలిటీ కావాలంటే మనం వేరే ఆల్టర్నేటివ్ టూల్ని ఏదైనా సరే ఎత్తుక్కోవాలన్నమాట. సో అది. సో నెక్స్ట్ అప్డేట్ అయితే లెజర్ నుంచి. సో ఈ లెజర్ ఏంటి అంటే అదొక క్రిప్టో హార్డ్వేర్ వాలెట్ కంపెనీ. సో ఇది ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే దాని థర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెసర్ కంపెనీ ఒకటి ఉంది గ్లోబల్ ఈ అని చెప్పి. సో ఇప్పుడు ఆ గ్లోబల్ ఈ అనే కంపెనీ నుంచి డేటా బ్రీచ్ అయితే అయింది చాలా యూజర్స్ది. సో ఆ డేటా బ్రీచ్లో ఏమేమి డీటెయిల్స్ లీక్ అయ్యాయి అంటే యూజర్ నేమ్, ఈమెయిల్, అడ్రసెస్ ఇవన్నీ లీక్ అయ్యాయి. బట్ కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ మూడు లీక్ అయినా సరే ప్రైవేట్ కీస్ లేకపోతే ఇంకా కాన్ఫిడెన్షియల్ డేటా అది సెక్యూర్ గానే ఉందంటుంది. బట్ ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక్కసారి అటాక్ అవగానే జనాలందరూ మళ్ళీ 2020లో అయిన షాపిఫై డేటా బ్రీచ్ కి మళ్ళీ వెళ్ళారో బ్యాక్. సో అప్పుడు కూడా ఇలానే చాలా మంది యూజర్స్ ది డేటా అంతా లీక్ అయిపోయింది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఫిషింగ్ అటాక్స్ అట్లకి చాలా ఈజీ అవుతుంది అనమాట అటాకర్స్, ఎందుకంటే ఈమెయిల్ ఐడీస్ అవి వచ్చేస్తాయి కదా బయటికి. సో అందుకు. అండ్ నెక్స్ట్ టెక్ అప్డేట్ ఇథీరియల్ ఎక్స్ నుంచి. సో ఇప్పుడు ఈ ఇథీరియల్ ఎక్స్ ఏంటంటే అదొక ఇండియన్ స్పేస్ టెక్ ఫోకస్డ్ కంపెనీ అనమాట. ఇప్పుడు ఈ రాకెట్స్ కానీ లేకపోతే స్పేస్ కి సంబంధించిన టెక్నాలజీ అది ఉంటుంది కదా, ఇస్రో, నాసా, స్పేస్ ఎక్స్ ఇలాంటివన్నీ. సో అలానే ఇథీరియల్ ఎక్స్ అనమాట. సో రీసెంట్ గా ఇప్పుడు ఈ ఇథీరియల్ ఎక్స్ అనేది $20.3 మిలియన్ ని రేస్ చేసింది. సో దేనికి రేస్ చేసింది అంటే ఇది ఒక రీయూజబుల్ రాకెట్స్ ని తయారు చేస్తుంది. సో ఇప్పుడు మనకి స్పేస్ ఎక్స్ లో రీయూజబుల్ రాకెట్స్ అవి తయారయ్యాయి కదా, సో సేమ్ అలాంటిదే రీయూజబుల్ రాకెట్ తయారు చేయడానికి. సో ప్రస్తుతానికి వీళ్ళు తయారు చేసిన రాకెట్ పేరు ఏంటి అంటే రేజర్ క్రెస్ట్ MK1 అన్నమాట. సో ఇలాంటి ట్రయల్స్ కానీ సక్సెస్ఫుల్ అయితే రీయూజబుల్ రాకెట్స్ తలక పాపులారిటీ ఇంకొద్దిగా పెరుగుతుంది అండ్ సో మనకి పొల్యూషన్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ చేసే విషయాలు కానీ కొద్దిగా తగ్గొచ్చు, ఎందుకంటే ఒక్కొక్క రాకెట్ ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఇలాంటి కంపెనీస్ ఇంకొన్ని ఫ్యూచర్ లో వస్తే మనకు కూడా మంచి ఆపర్చునిటీస్ అవి వస్తాయి. అండ్ నెక్స్ట్ టెక్ అప్డేట్ జాబ్ ప్రొడక్షన్స్ నుంచి. సో లింక్డ్ఇన్ రీసెంట్ గా కనెక్ట్ చేసిన సర్వే నుంచి ఏం తెలుస్తుంది అంటే ఇండియాలో AI ఇంటిగ్రేటెడ్ ఇంజనీర్స్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి మంచి గ్రోత్ అయితే ఉంటుందంట జాబ్ ఓపెనింగ్స్ లో. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి అంటే మనకి ఓన్లీ AI వాడుకుని అప్లికేషన్స్ చేస్తానన్నా కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటుంది, లేకపోతే అసలు AI వాడను నేను ఓన్లీ కోడింగ్ బట్టి వెళ్తానన్నా సరే కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ డెవలపర్ అయితే ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోండి. ఒకవేళ మీరు వైబ్ కోడర్ అయితే కొద్ది కోడ్ బేసిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. అప్పుడు మనకి చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి లింక్డ్ఇన్ సర్వే బట్టి. అండ్ లాస్ట్ వీడియో ఫస్ట్ లో చెప్పినట్టే యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ నుంచి. సో ప్రస్తుతానికి ఒక రూమర్ మాత్రమే అనమాట WWDC 2026 కి సంబంధించి. సో ఏంటి ఆ రూమర్స్ అంటే
వచ్చే కాన్ఫరెన్స్ లో యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ ని అనౌన్స్ చేస్తుంది అండ్ దాంతో పాటు డెవలపర్స్ కోసం అని చెప్పి ఏజెంటిక్ సిరీ ఎస్డికి ఒకటి లాంచ్ చేస్తుంది అని చెప్పి ఒక రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకవేళ ఆ రూమర్స్ నిజమైతే నిజమైన రోజు మళ్ళీ ఇంకొక టెక్ అప్డేట్ చేద్దాం. సో ఇది ఈ వీడియోలో ఉన్న లాస్ట్ టెక్ అప్డేట్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే సాటర్డే ఇంకొక టెక్ అప్డేట్ వీడియోతో వస్తా అండ్ ఆ వీడియోలో కూడా ఇంకొక 7 టెక్ అప్డేట్స్ ఉంటాయి. సో గుర్తుంది కదా, ఎలాంటి టెక్ అప్డేట్స్ ఎవ్రీ సాటర్డే వస్తుంది. మర్న్ స్టాక్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఎవ్రీ మండే వస్తుంది మన ఛానల్లో. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మనం ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.